వెల్కమ్ టు సింప్లీ అప్గ్రేడ్. మనం ప్రీవియస్ సెషన్లో వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాము. వాట్ ఈజ్ DBMS, వాట్ ఈజ్ SQL, వాట్ ఈజ్ RDBMS, అలాగే వాట్ ఈజ్ కన్స్ట్రైన్, వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ ఇన్ SQL. అసలు SQL అంటే ఏంటి? SQL ఫుల్ ఫామ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది డేటాబేస్ని మేనేజ్ చేయడానికి మనము యూజ్ చేస్తాము. SQL వచ్చేసి వేరియస్ డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ డేటాని డేటాబేస్లో టేబుల్స్లో స్టోర్ చేయడాన్ని అలో చేస్తుంది. మనకు ఎందుకు DBMSని మేనేజ్ చేయడానికి స్పెసిఫిక్ లాంగ్వేజ్ కావాలి అంటే, ఏదైతే మన డేటా DBMSలో స్టోర్ అయి ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేయడానికి లేదా రిట్రైవ్ చేయడానికి మనం మన క్వెరీని మన క్వశ్చన్ని స్పెసిఫిక్ మేనర్లో అరేంజ్ చేసి మనం డేటాబేస్కి పంపిస్తే అప్పుడు మనకు 100% కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది, DBMSకి అర్థమయ్యే విధంగా. అందుకోసం మనము స్పెసిఫిక్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ మనమే తీసుకుందాం, మన లాంగ్వేజ్ అయినా అంతే, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడితేనే మనము రెస్పాన్స్ అనేది 100% అక్యురేట్గా ఎదుటి వ్యక్తికి ఉంటుంది. అలా కాకుండా డిఫరెంట్ లాంగ్వేజ్లో మనం మాట్లాడినప్పుడు మేబీ రెస్పాన్స్ అయితే వాళ్ళకి దొరకచ్చేమో, కానీ అక్యురేట్ ఆన్సర్స్ అయితే వాళ్ళకి దొరకవు. అలాగే DBMS కూడా దానికి అర్థమయ్యే విధంగా మనం క్వశ్చన్స్ క్వెరీస్ రాస్తేనే అది కరెక్ట్గా అవుట్పుట్ అనేది మనకు ఇవ్వగలుగుతుంది. డేటా టైప్స్ అనేవి డిఫరెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో అవైలబుల్గా ఉంటాయి, కానీ కొంచెం డిఫరెన్స్ అటు ఇటుగా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే డేటా టైప్స్ లిస్ట్ అన్నిటినీ కవర్ చేస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి న్యూమరిక్ డేటా టైపు. ఇందులో కూడా మళ్ళీ మనకు చాలా ఉన్నాయి. అందులో ఇంటీజర్ ఆర్ ఇంట్, కొన్ని ప్యాకేజ్లో వచ్చేసి ఇంటీజర్, మరికొన్ని ప్యాకేజ్లో వచ్చేసి ఇంట్ అని కూడా అంటారు. ఇవి ఓన్లీ హోల్ నెంబర్స్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తాయి. మనకు హోల్ నెంబర్స్ అంటే డెసిమల్ పాయింట్స్ లేకుండా, ఇప్పుడు సపోజ్ 0 అనేది ఒక హోల్ నెంబర్, అలాగే 30, 20, అలాగే మైనస్ వాల్యూస్ కూడా -1, -2, -10, -20 వీటినన్నిటిని హోల్ నెంబర్స్ అంటాము. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి డేట్ అండ్ టైం డేట్. డేట్ ఇది వచ్చేసి డేట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. డేట్ అంటే ఏ ఫార్మాట్లో అంటే YYYYMMDD అంటే ఇయర్, మంత్, డేట్ ఫార్మాట్లో ఇది మనకు డిస్ప్లే చేస్తుంది. టైం ఇది వచ్చేసి మనకు టైం వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఇది 24 అవర్స్ టైం మేనర్స్లో డిస్ప్లే చేస్తుంది టైంని. టైం స్టాంప్ ఇది వచ్చేసి డేటు ప్లస్ టైము, ఇవి రెండు కలిపి టైం స్టాంప్గా మనకు వస్తుందంటే ఫస్ట్ డేట్ వస్తుంది, నెక్స్ట్ టైము అంటే హవర్స్, మినిట్స్, సెకండ్స్ ఫార్మాట్లో వస్తుంది. ఇంటర్వెల్ డేటా టైప్, టైం ఇంటర్వెల్ని మెయింటైన్ చేయడానికి డేటాబేస్లో మనం ఇంటర్వెల్ డేటా టైప్ని వాడతాము. బూలియన్ డేటా టైప్, ఫోర్త్ వన్ వచ్చేసి బూలియన్ డేటా టైపు. బూలియన్ అనేది 2 స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది. 1 ఈజ్ ట్రూ, సెకండ్ 1 ఈజ్ ఫాల్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి బైనరీ డేటా. ఇందులో వచ్చేసి బైనరీ అంటే ఇది వచ్చేసి ఫిక్స్డ్ లెంత్ బైనరీ డేటా అని, విత్ స్పెసిఫైడ్ లెంత్ ఎన్ని రిప్రజెంట్ చేస్తుంది. బైనరీ డేటా అంటే 0 లేదా 1. వేరియబుల్ బైనరీ ఇది వచ్చేసి వేరియబుల్ లెంత్ బైనరీ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. బ్లాబ్ అంటే బైనరీ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్, బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్స్. ఇది వచ్చేసి లార్జ్ బైనరీ డేటాని హోల్డ్ చేయడానికి మనము బ్లాబ్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. సిక్స్త్ డేటా టైప్ వచ్చేసి ఎన్యూమిరేటెడ్ టైప్. ఎన్యూమ్ అంటే ఏ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్. అంటే మనము ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే వీక్ డేస్ ఇన్ ఏ వీక్ అంటే సండే టు సాటర్డే లేదా సండే టు ఫ్రైడే. మంత్ ఇన్ ఏ ఇయర్ లేదా టైమింగ్స్ 12 AM to 12 PM వీటిని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఇది ఎందుకు ఇచ్చేస్తామంటే టు వర్క్ విత్ ప్రీ డిఫైన్డ్ వాల్యూ మనము ఎన్యూమరేటెడ్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. సెవెంత్ డేటా టైప్ వచ్చేసి అర్రే. ఇది వచ్చేసి సమ్ డేటా టైప్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి, ఇది వచ్చేసి సేమ్ డేటా టైప్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి మనము అర్రే డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఎయిత్ వన్ వచ్చి జామెట్రిక్ టైప్. ఇది వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ జామెట్రీ షేప్స్ మరియు కోఆర్డినేట్స్ని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే పాయింట్, లైన్, పాలిగాన్, స్క్వేర్, రెక్టాంగిల్ ఈ డేటాని మనము స్టోర్ చేయడానికి జామెట్రిక్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
డేటా టైప్స్ న్యూమరిక్, క్యార్, స్ట్రింగ్, డేట్ అండ్ టైము, బులియను, బైనరీ, ఎన్యూమరేటర్, అర్రే అండ్ జామెట్రీ. ఇవి వచ్చేసి డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ SQL.